నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. క్రైస్తవాన్ని నమ్మిన వ్యక్తి జగన్ కు హిందూయిజంపై అవగాహన లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. అందుచేతనే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ వ్యవహరించి తిరుమల ప్రతిష్టతను దిగజార్చే కుట్ర చేశారని రాజమండ్రిలో మీడియా సమావేశంలో బుచ్చయ్య చౌదరి జగన్ పై మండిపడ్డారు. వైసీపీ భూతల పురాణాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆద్యుడని తూర్పారబట్టారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. సృష్టించడం కోసం వైఎస్ఆర్ పార్టీ అనేక నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా దుర్భాషలాడటం, బూతులు తిట్టడం, రెచ్చగొట్టడం ఒక పనిగా పెట్టుకున్నారు. దానికి ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. రఫ్గా నరికేస్తాం, పొట్టేలు తరకలు నరికినట్టు నరికేస్తామని చెప్పడం మొదలుపెట్టిన నాయకుడు తన కార్యకర్తలు కూడా అదే సందేశం ఇచ్చి అరాచకం సృష్టించండి, రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించిపోయాయి, ప్రభుత్వాన్ని మార్చేయండి, అర్జెంటుగా ముఖ్యమంత్రిగా చేయండి అనే భావంలో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. నిన్న అంబటి రాంబాబు విషయం మనం చూద్దాం. కల్తీ నెయ్యి విషయంలో సిట్ క్లియర్గా చెప్పింది. అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి వల్ల చాలా నష్టం జరిగింది. 250 కోట్ల రూపాయల నష్టం జరగడమే కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందూ ధర్మం నాశనం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. మర్చిపోకటి ఇక్కడ ఒక విషయం గమనం తీసుకోవాలి. ఆయనకి హిందూ ధర్మం మీద, హిందూ ఆచారాల మీద కనీస అవగాహన లేని వ్యక్తి టీటీడీని కూడా వ్యాపార వస్తువుగా మార్చి దోపిడీ చేశారు. అవినీతి అక్రమాల కేంద్రంగా మార్చారు. ఇవాళ సిట్టు విచారణ అన్నీ వస్తూ ఉన్నాయి, ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది. మద్యం వ్యాపారంలో ఏ విధంగా దోపిడీ చేశారో అదేవిధంగా తిరుపతి విషయంలో కూడా దోపిడీ చేశారు. ఫలితంగా ఈ రోజున కేసులు నమోదై విచారణ జరుగుతుంది. ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయిందని విచారణ చేయకూడదు. ఎందుకంటే 13 సంవత్సరాలుగా తన కేసుని డిశ్చార్జ్ పిటిషన్లో నడిపిస్తూ ఉన్నారు. తన బాబాయి హత్య చేయించి ఆ హత్యను చంద్రబాబు మీద పెట్టడానికి ప్రయత్నం చేసి ఆ కేసులు సాగకుండా ఏ విధంగా దాచారో మనం చూసాం. సిబిఐ ఎంక్వైరీలో కూడా అడ్డుకున్న తత్వాన్ని మనం చూసాం. ఈ రోజున జోగి రమేష్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ప్రోత్సహించి ఏ విధంగా రెచ్చగొడుతూ ఉన్నారో మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్పాను, మొన్న కూడా చెప్పాను, అధికారంలో ఉన్నాం, మీరు రఫ్ అంటే మేము రఫ్ అంటే మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించాం. రేపు జరగబోయేది అది. నిన్న జరిగింది ఏంటి, ఎందుకు రెచ్చిపోయారు తెలుగుదేశం శ్రేణులు? ముఖ్యమంత్రిని, గౌరవనీయమైన స్థానంలోని 4వ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని, సుదీర్ఘ రాజకీయ నాయకుడిని, దేశవ్యాప్తంగానే ప్రపంచానికి గుర్తింపు నాయకుడిని బూతులు తిడతావా? ఏ విధంగా తిడతావు? నిన్ను నడి రోడ్డు మీద నరికేయాల్సిన అవసరం ఉంది. నిన్ను ఒకటే చెబుతున్నాం, శాంతిగా ఉండమని చెబుతారు మా నాయకుడు, గొడవలు వద్దని చెప్తారు, ప్రశాంతంగా ఉండమని చెబుతారు. అలాంటి నాయుడు గతంలో ఆయన భార్యను అవమానించి ఏ విధంగా మీరు వ్యవహరించారో అసెంబ్లీ సాక్షిగా చూసాం.